రాష్ట్రానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరమని ఉమ్మడి పార్టీల దక్షిణ నియోజకవర్గం జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు మాన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారుగా 100 మంది పైగా వైసీపీ కార్యకర్తలతో బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరగా వారికి వంశీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు, సత్తా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అవసరం ఏపీకి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ మన్యాల శ్రీనివాస్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ పలికల పెదరాజు గారు, అలాగే మైలపల్లి సూర్యరావు గారు, అలాగే పెద్దాడ తేజ, అలాగే గుడ్ల ఈశ్వరెడ్డి గారు, అలాగే అంగడి సురేష్, మధ్య అప్పలరాజు, సోదరులు శ్రీనివాస్ గారు, వీరబాబు గారు, గిరిబాబు గారు, దిలీప్, కిరణ్, అలాగే వంగ కొండబాబు గారు, సింగంపల్లి ఉమామహేష్, మురుపాల రమణమ్మ, కాకర్ రాజేష్, ఇంకా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుమారు 200 కుటుంబాలు, ముఖ్యంగా దాదాపుగా 50 మంది లీడర్లు ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానము, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, మోడీ గారి మీద ఉన్న నమ్మకం, ఇవన్నీ కలిపి ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నా. పవన్ కళ్యాణ్ గారి తరపున నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నా. యాక్చువల్గా ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర పెట్టాలి. మరి చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మళ్ళీ అందరికి కూడా కూర్చొని పెట్టి మాట్లాడిస్తాను. చాలామంది రేపు కూడా జాయినింగ్స్ ఉన్నాయి, ఎల్లుండి కూడా జాయినింగ్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మీద నమ్మకం, ఇవాళ ఉమ్మడి అభ్యర్థిగా నా మీద నమ్మకంతో ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు మా సోదరులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నా. వాళ్ళకి సంబంధించి ఏ బాధ్యతలైనా ఏవైనా నేను తీసుకొని రానున్న రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ అభివృద్ధికి మేము అందరం కూడా కృషి చేస్తాం. ఇవాళ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు సీఎం, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో మనం అందరం కూడా కష్టపడి రానున్న రోజుల్లో ఈ ఒక్క విశాఖపట్నమే కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రంలో ఉండే యువతందరికీ ఎంప్లాయ్మెంటు, ఇవన్నీ కూడా కావాలంటే ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఇక్కడ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గౌరవనీయులు అన్నయ్య పెద్దలు, విశాఖ దక్షిణ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నేను జనసేన పార్టీలో జాయిన్ అవుతూ కండువా వేసుకోవడం జరిగింది. ఈ కండువా వేసుకోవడం గల కారణం, ఈరోజు ఒక రాజకీయ పార్టీ నుంచి వేరే రాజకీయ పార్టీ మారడానికి గల కారణం, ప్రధాన కారణం ఈరోజు రాష్ట్ర రాజకీయాలు కలుషితం అయిపోయి ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాలకి దశ రావాలంటే ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ, ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కానీ పెంపొందాలంటే ఒక విజన్ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పి ఈ సభాముఖం తెలియజేస్తున్నాం. అదేవిధంగా యువత ఆశయాలకు, యువత ఆలోచనలకు అనుగుణంగా నడుస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాల ఆశయాలు నచ్చి విజన్ ఉన్న నాయకుడు, ఒక ఆశయాలు సిద్ధాంతాలు ఉన్న నాయకుడితో వీళ్ళిద్దరితో ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. గత 25 సంవత్సరాల నుంచి నేను ఒక రాజకీయ పార్టీలో ప్రయాణం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రయాణం చేస్తూ ఒక జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిగా, ఈరోజు విశాఖపట్నం బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్లైన్ సేవలు చేసి ఈరోజు ఆ పార్టీకి నేను రాజీనామా చేసి, గత వారం రోజుల కిందట రాజీనామా చేసి ఈరోజు వంశీ ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి, జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నేను ఈ పార్టీలో చేరడం జరిగింది.